కుబేరా written and directed by Shekhar Kamla and the casting are Dhanush, Nagarjuna, Rashmika and Jim Sir. మూవీ ప్లాట్ వచ్చి ఒక రిచ్ పర్సన్, సిబిఐ ఆఫీసర్ అండ్ బెగ్గర్స్. అసలు వీళ్ళందరినీ మనీ ఎలా కరెక్ట్ చేసింది, ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ మంచి రిచ్ విజువల్స్తో ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. అంతా అలా స్మూత్గా మూవ్ అవుతుండగా సడన్గా గుర్తుకు వస్తుంది ఇది శేఖర్ కమల గారి సినిమా కదా అని. అప్పుడు మంచి ఫీల్ వస్తుంది, ఎందుకంటే అసలు కంప్లీట్ న్యూ వర్క్ లా ఉంటుంది. ఎక్కడా కూడా ఇది ఆయన మార్క్ లా ఉండదు. అండ్ ఇప్పుడు స్టోరీ గురించి చూస్తే, అంటే నార్మల్గా ఇలాంటి విషయాల గురించి తెలిసిన దాన్ని డీల్ చేసే విధానం కానీ వాటికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ కొంచెం కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే పరంగా చూస్తే లెంత్ కొంచెం ఎక్కువైంది అనిపించింది. అంటే అక్కడ మనకి పాయింట్ ఏంటనేది క్లియర్ చేసేయడం వల్ల నెక్స్ట్ ఏంటనే ఆలోచనలో ఉంటాం. దానివల్ల కొంచెం డ్రాగ్ చేశారు అనిపించింది. ఒక టైంలో ఇద్దరు సైడ్ నుండి వచ్చే రియలైజేషన్ మంచి హై వస్తుంది, అది ముందే తెచ్చేసి ఉంటే సరిపోయేది అనిపించింది. మూవీలో కొన్ని కొత్త పాయింట్స్ చూపించారు, అవి చిన్న చిన్న సీన్స్ అయినా మూవీని చాలా ఇంపాక్ట్ చేశాయి. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా ధనుష్ గారు ఈ మూవీకి మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. అసలు ఒక డైరెక్టర్ని నమ్మితే ఎంతవరకు వెళ్తారని ఈ మూవీలో మిమ్మల్ని చూశాక అనిపించింది. అసలు యాక్టింగ్ కానీ, డైలాగ్ చెప్పే విధానం కానీ, ఆ ఇన్నోసెన్స్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ అంతే. అండ్ నాగార్జున గారు యాక్చువల్గా మిమ్మల్ని ఎప్పుడు అందంగానే చూసాం, కానీ ఈ మూవీలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంటే చిన్నప్పటి నుండి చూస్తున్న ఒక హీరో ఇప్పుడు వయసు అయింది అనేది తెలుస్తున్నప్పుడు. అండ్ రష్మిక గారు స్టార్టింగ్ అసలు మీ రోల్తో ఏం చేస్తారో అనుకున్నా కానీ మీది ధనుష్ గారి సీన్స్ ప్రతి ఒక్కటి క్యూట్గా అనిపించాయి. ఆ సీన్స్లో ఇద్దరి ఇన్నోసెన్స్, ఆ డైలాగ్స్ వల్ల సీన్స్కి మంచి ఫీల్ జనరేట్ అయింది. మూవీలో క్రియేట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్కి బ్యాక్ స్టోరీ వల్ల ఆ క్యారెక్టర్కి ఎమోషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. అండ్ డైలాగ్స్ పరంగా చూస్తే మేజర్గా ధనుష్ గారి డైలాగ్స్ ఎమోషన్ కానీ, మాస్ కానీ, ఇన్నోసెన్స్ కానీ అన్నీ కవర్ చేశారు. ఆ డైలాగ్స్లో కొన్ని డైలాగ్స్ మాత్రం అలా గుర్తుండిపోయేలా రాశారు. మూవీలో మైనస్ అంటే అది పిక్చర్ క్వాలిటీ, కొన్ని సీన్స్లో మరీ లోగా అనిపించాయి. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.